హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు నవంబర్ 15th వరకు అయితే ఐపీఎల్ ట్రేడ్ విండో క్లోజ్ అవుతుంది. ఎవరెవరు ఏ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలి ఆర్ రిలీజ్ చేయాలని ఉంటుంది. సో ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా సంజు శాంసన్ని టార్గెట్ చేశారని తెలుస్తుంది క్లియర్గా. బికాజ్ వాళ్ళ ఒక ఇండియన్ కోర్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్కి చూస్తున్నారు. సంజు శాంసన్ కూడా రాజస్థాన్ నుంచి పోవడానికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ప్లాట్ఫామ్. సో రాజస్థాన్ వాళ్ళు ఓపెన్ ట్రేడ్ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే సంజు శాంసన్ ఇచ్చి ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్ని తీసుకుందాం అనుకుంటున్నారు. ఇది 99% ఆల్మోస్ట్ కన్ఫర్మ్. బికాస్ శాంసన్ కూడా రాజస్థాన్లో ఉండాలనుకోవట్లేదు. కేఎల్ రాహుల్ కూడా లీడర్షిప్ ఉన్న టీంకి వెళ్దాం అనుకుంటున్నారు. ఢిల్లీ వాళ్ళు కూడా అక్షర్ పటేల్ కెప్టెన్సీ తోటి సాటిస్ఫై లేరు. సో వాళ్ళు వచ్చేసి కేఎల్ రాహుల్ని సంజు శాంసన్ నుంచి సంజు శాంసన్ ఢిల్లీకి, కేఎల్ రాహుల్ రాజస్థాన్కి వెళ్ళేటట్టున్నారు. ఇదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేఎల్ రాహుల్ పైన కేకేఆర్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాజ్ వాళ్ళకి ఓపెనింగ్, కీపర్, బ్యాట్స్మెన్, కెప్టెన్, ఇంపార్టెంట్ కెప్టెన్ కావాలి. సో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు కేఎల్ రాహుల్. శాంసన్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు. చూడాలి వాళ్ళ ట్రేడ్స్, వాళ్ళ అట్రాక్టివ్ డీల్స్ ఎలా ఉంటాయో. హైదరాబాద్ ఎందుకంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి క్లాస్ అన్ని రిలీజ్ చేస్తారని చెప్పి. కానీ లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి అయితే హైదరాబాద్ టీంలో హెన్రిక్ క్లాసెన్ బ్యాక్ బోన్. సో హెన్రిక్ క్లాసెన్ని హైదరాబాద్ రిలీజ్ చేయదు. బట్ వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటంటే సన్ రైజర్స్ నుంచి కిషన్ ఇచ్చేసి శాంసన్ తీసుకుందామనే ప్లాన్లు ఉన్నారు. ఇన్ కేస్ శాంసన్ ఆప్షన్లోకి వస్తే ఎస్ఆర్హెచ్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే షమీని, కిషన్ని రిలీజ్ చేసి ఉన్న బల్క్ అమౌంట్ తోటి శాంసన్ని ఆర్ క్యామరాన్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. మెయిన్ ఫస్ట్ పాయింట్ వీళ్ళది. శాంసన్ కేకేఆర్ వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు అంటే వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. బట్ రాజస్థాన్ వాళ్ళు మాత్రం వాళ్ళకి అంకిత్ రఘువంశీ, వరుణ్ చక్రవర్తి, రమన్దీప్ సింగ్ ఈ ముగ్గురిని ఇస్తే శాంసన్ని ఇస్తా అంటున్నారు. కానీ ఇది జరగదు. ఎందుకంటే ఇప్పుడున్న కేకేఆర్ టీంలో ఆ ముగ్గురు ప్లేయర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. శాంసన్ టీం వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ కేకేఆర్ అయితే 100% ఫిక్స్ కాదు. సో కేకేఆర్ నుంచి ఎవరైనా ట్రేడ్ కోసం పోవాలంటే ఆ ప్లేయర్ని వదులుకోవాలి. కానీ వాళ్ళ వదులుకునే సిచ్యుయేషన్లో లేరు. సో మనకున్న సోర్సెస్ ప్రకారం 80% వరకు ఢిల్లీకి వెళ్తాడని ఉంది సంజు శాంసన్. కేఎల్ రాహుల్ కేకేఆర్ లేదా రాజస్థాన్ రాయల్స్కి వస్తుండొచ్చు. ఎస్ఆర్హెచ్ టార్గెట్ వచ్చేసి ఆప్షన్లో సంజు శాంసన్ వస్తే 99% సంజు శాంసన్ టార్గెట్ చేస్తారు. కిషన్ని వదిలేసి ఆర్ ట్రేడ్ చేసి, లేకపోతే క్యామరాన్ గిర్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళ మెయిన్ థింగ్ వచ్చేసి అదే. సో ఇప్పుడున్న మన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఏది నమ్మకండి. ఇంకో నవంబర్ 15th వరకు ఛాన్సెస్ ఉన్నాయి. నవంబర్ 15th వరకు ఎవరు ఏ టీంలోకి వెళ్తారు అనేది కన్ఫర్మ్ ఉంటుంది. నాకున్న ఒపీనియన్, మనకున్న న్యూస్ ప్రకారం కిషన్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ వదిలేయట్లేదు. సో స్టేట్ టు అవర్